వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు వీఆర్ఏలు. జీవో నెంబర్ 81, 85 ప్రకారం 60 ఏళ్లు పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలు వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగిలిన 3797 మంది వీఆర్ఏలకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వీఆర్ఏ జేఏసీ సంఘం నేతలు. తర్వాత కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసి వినతి పత్రం అందించారు. సంవత్సరం గడుస్తూ ఉన్నది. వీళ్ళందరూ కూడా వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3797 మందికి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు సీసీఎల్ చుట్టుముట్టు మన ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టుముట్టు దింపుకున్న పరిస్థితి ఉంది. సిఐటి రాష్ట్ర నాయకత్వం, వీఆర్ఏ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా హైదరాబాద్ ముఖ్యమంత్రి చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ రోజు రోజుకు కాలయాపన చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎమ్మెల్యే సీట్ అడగట్లేదు, ముఖ్యమంత్రి సీట్ అడగట్లేదు. వీళ్ళకందరూ కూడా ఇక్కడ మన కలెక్టర్ ఉన్న జీతం అడగట్లేదు, రెవెన్యూ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారుల జీతం అడగట్లేదు. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళందరూ కూడా గతంలో కూడా వీఆర్ఏలు అందరూ కూడా ప్రమోషన్ ఇచ్చారు. మిగిలిన వారసులు అందరూ ఉన్నారు కాబట్టి చాలామంది ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తూ చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకందరూ కూడా ఇప్పటికీ కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది. వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే ఖచ్చితంగా మనసు మీద తీసుకొని, ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతం రెగ్యులర్ ఎట్లా ఇస్తా ఉన్నావో, రేపు పొద్దున ఎమ్మెల్యేలు చచ్చిపోతే, ఎంపీలు చచ్చిపోతే వాళ్ళ వారసులకు ఈరోజు వాళ్ళ భార్యలకు పింఛన్లు వస్తాయి. కానీ వీళ్ళు అది ఏం అడగలేదు. అయ్యా మేము పనిచేస్తున్నాం కాబట్టి మా వారసులకు డ్యూటీలు ఏమని అడుగుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 3779 మంది ఖచ్చితంగా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐక్యత